రోజు వస్తాయి చెప్పులు. వీటికి చక్కగా ఆహారం వేసుకుంటాం. ప్రతిరోజు పొద్దున్నే వేయాలి. అవి మనం ఒక్కసారి కొంచెం ఎగిరిపోతాం. వేసి పక్కకు వచ్చేయాలి. చక్కగా ఈరోజు వర్షం పడింది కాబట్టి కొద్దిగా వర్షం వచ్చింది తినలేదు. మళ్ళీ రెండోసారి ఇచ్చేవాడిని ఎందుకు లేపుతావు బియ్యం చక్కగా తెలుస్తున్నాయి వీడియో పక్షులండి. పక్షులకి ఇప్పుడు బియ్యం రోడ్లైన పక్షులు ప్రయాణించాలి. ఇవంతా కొంతమంది సహాయం చేస్తూ ఉంటాయి పర్యావరణానికి. ఇలాంటి ప్రకృతిని పక్షుల్ని మనం ప్రేమిస్తే మనం బాగుంటాం. ఊరు బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది. జిల్లాలో పెంచుకుంటారు. వీటిని బాగా ఎగరనిద్దాం, స్వేచ్ఛగా తిరగనిద్దాం. తింటాయి చక్కగా, మళ్ళీ ఎగిరిపోతాయి, మళ్ళీ పొద్దున్న వస్తాయి. భలే సంతోషంగా ఉంటుంది. పిల్లలైతే చక్కగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. వందల పిల్లలు వస్తాయి. 2-3 సార్లు వేయాలి బియ్యం. కడుపు నిండితే మళ్ళీ ఉదయం వస్తాయి. ఒక ట్రిప్పు పొద్దున వస్తాయి, ఒక ట్రిప్పు సాయంత్రం వస్తాయి. దాని తోడు కాకులు అన్నీ కలిసి మరి చక్కగా తింటున్నాయి. చూడండి అంత బాగా ఫ్రెండ్షిప్గా తింటున్నాయి. మనం కూడా అంత కలిసి వెళ్తుంటే ఎంత బాగుంటుంది. కొన్ని విషయాలు పక్షులను చూసి కూడా నేర్చుకోవాలి. ప్రకృతిని ప్రేమిద్దాం, పక్షులను ప్రేమిద్దాం. హ్యాపీగా ఉన్నారా? చూడండి అలా ఊగుతుంది కదా, అలా ఊగుతూ ఉంటాయి. మళ్ళీ అంటే మళ్ళీ ఉంటాయి. కొంతసేపు అయితే వెళ్ళిపోతాయి. కొన్ని చెట్ల మీద కూర్చొని ఉంటాయి. మనం బియ్యం వేస్తామా లేకపోతే ఏమైనా కొట్టుకుంటామా అని అది టెస్ట్ చేసి తర్వాత వచ్చి మరీ అంటే ఎందుకంటే కొంతమంది పట్టేసుకుంటారు కదా. అందుకని తొందరగా అవన్నీ గమనించి తర్వాతే మనం వేసిన అరగంటకి పావు గంటకి వచ్చి తింటాయి. వేసిన వెంటనే ఏమి కాదు ఇవి. ఇవి కూడా చాలా తెలివి భలే వస్తాయి. రామ చిలుకలు ఏమంటే అసలు కలర్ఫుల్గా. ఒకరోజు బియ్యం అయిపోయినా చెట్టు మీద నుంచి నడుస్తూ ఉంటాయి ఈ కాకులు, ఈ చిలుకలు. రేటు దాకా అరుస్తూనే ఉంటాయి. రేటు తర్వాత పడ్డాయి వెళ్ళిపోతాయి. పంపుంది బకెట్ అవి తాగి వెళ్ళిపోతాయి. అంత బాగుంటాయి. మళ్ళీ కోయిలు వస్తాయి. భలే ఉంటాయి ఇవి చూస్తుంటే ఆనందంగా ఉంటాయి. కేరింతలు కొడతానే ఉంటాయి. మంచిగా ఉంటాయి ఇవి. ఆకులు ఉడతలు వస్తాయి. ఉడతలు, కాకులు, జాంపిలుపులు, గోరింపులు, ట్రిప్పు పావురాలు వస్తాయి. ఈ మధ్య అంతకుముందు వచ్చాయి, ఈ మధ్య ఏందో కొద్దిగా రావట్లే. అప్పుడప్పుడు కనిపిస్తున్నాయి పావురాలు. ఎక్కువ రాదు మరి ఎందుకు అట్లా. అంతకుముందు రోజు వచ్చాయి చాలా పావురాలు. చిలుకలు మాకు కాకులు అనుకుంటా ఫేవరెట్. ఇచ్చేవాడిని ఎందుకు లేపుతావు కాకులకేమో అన్నం తిని బియ్యం చూడట్టు పావురాలు కూడా చక్కగా తెలుస్తున్నాయి వీడియో ఏమో గోరింక. చిలుకలు
చెట్ల మీద కూర్చుంటే మళ్ళీ వస్తాయి, మళ్ళీ తింటే మళ్ళీ వెళ్ళిపోతాయి. రామచిలకలు చూడండి అలా ఊగుతున్నాయి, ఆడుకుంటా బాగున్నాయి కదా. మా ఇంటికి ఇది రావడం అదృష్టం, ఎందుకంటే మాకెందుకు అలవాటు అయిపోయింది ఇక్కడ రావటం. కంపల్సరీ ఇదే ప్లేస్కి వస్తే మళ్ళీ వేరే ప్లేస్కి మళ్ళీ ఆ గోడ మీద పోస్తేనే తిట్టినట్టు కింద పోయలేదు, మళ్ళీ వేరే చెట్టు మారిస్తేనే ఒకటి ఏమన్నా కలిపి పెడతామని ఆ పక్షులు బాగా గమనిస్తుంది చిలకలు. అందుకని ఏ ప్లేస్లో పోసామో ఆ ప్లేస్లోనే వాటికి ఆహారం పెట్టాలి. ప్లేస్ మారి వస్తుంది చూసి వెళ్ళిపోతాయి. చెట్లలో క్లైమేట్ బాగుంది, వర్షం పడి వెళ్ళింది. వర్షానికి వచ్చి తిని ఒక ట్రిప్ వెళ్ళిపోయింది, మళ్ళీ